హలో అందరికీ, అందరు బాగున్నారా? పొద్దున్నే లేచి అలా డోర్ తెరిచి బయటకొచ్చి చూసిన వెంటనే నాకు స్నేల్ అనేది కనిపించింది. ఇంకా వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి వర్షాలు వస్తున్నాయి అంటే ఇంకా స్నేల్ అంటే కొత్త జీవి ఏం కాదు, కానీ కొంచెం వింత వింత జీవులు అవి అన్నీ బయట చూడవచ్చు అనమాట. మాది కింద గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి నేను ఏమేమో చూస్తూ ఉంటాను. పొద్దున్నే లేచిన వెంటనే బయటకు వస్తే ఇంకేవేవో కనిపిస్తూ ఉంటాయి. ఇంకా రోజు పొద్దున్నే లేచి ఇంకా బయట మొత్తం కడుగుతున్నాను అనమాట. కడిగేసి ఇంట్లో కూడా కడిగేసి పూజ చేయాలని చెప్పేసి ఇంకా ఫస్ట్ కడప కడిగి బయట అంతా వాటర్ చిమ్మేసి వాటర్ పోసి మొత్తం చీపురు కట్టతోటి అయితే నీళ్ళంతా కొట్టేసి మంచిగా ముగ్గు అయితే వేస్తున్నాను. 10 డేస్కి ఒకసారి మాత్రమే నేనైతే బయట ఇలా నీళ్ళు పోసి చీపురు కట్టతోటి అయితే కొడతాను. చాలా వరకు అయితే ప్రతిరోజు నేను మాప్ చేస్తానన్నమాట. తడిబట్ట పెట్టేసి మొత్తం తూడ్చేసి తర్వాత ముగ్గేస్తాను. ప్రతిసారి ఇలా నేను నీళ్ళు పోసి అయితే ఏం కొట్టాను, ఎందుకంటే కొంచెం నీళ్ళు ఎంత వాడుకుంటే అన్ని పైసలు మనకేడ డబ్బులు, ప్రతి లీటర్కి మనం డబ్బులు ఇచ్చి వాడుకోవాలి. కాబట్టి నేను చాలా వరకు వాటర్ 10 డేస్కి ఒకసారి అలా పోసి నీళ్ళు పోసి కొడతాను, అంతే తప్పనిస్తే నేను ఎవ్రీడే అయితే అలా చేయను. ఇంకా ప్రతిరోజు చిన్న ముగ్గైనా సరే నేను వేసిన ఆఫ్టర్నూన్ వరకే ఉంటుంది. ఫుల్ గాలి వస్తుంది అనమాట. గాలి వచ్చేసి మొత్తము కొట్టుకుపోతుంది. మొత్తం సైడ్ గోడ సైడ్ అయితే మొత్తం వచ్చేస్తుంది. అయినా కూడా ఏదో చూస్తే ముగ్గు వేస్తే కొంచెం పాజిటివ్గా అలా అనిపిస్తుంది. కాబట్టి ఇంకా నేను ప్రతిరోజు అయితే కంపల్సరీ ముగ్గు అయితే చిన్న ముగ్గు అయినా సరే వేస్తాను. చూసారా, ఇలా ముగ్గు అయితే వేసాను అనమాట. ఇంకోటి మనకి ముగ్గేసుకోవడానికి అంతగా ప్లేస్ లేదనమాట. ముందు ఒక 2 వచ్చాయి. ఒకటేమో పెద్దది నీళ్ళ ట్యాంకు, ఇంకా ఇక్కడ ముందు ముగ్గేసిన దగ్గర ఒకటి ఉంది, అదేమో బోర్ది అనమాట. అవి 2 రావడం వల్ల అంత ముందర అంత ప్లేస్ ఉండి కూడా వేస్ట్. అసలు చిన్న ముగ్గే వేసుకోవాల్సి వస్తుంది కంజెస్టెడ్గా. ఇంకా ఇదేమో ముందు రోజు అనమాట. ఆఫ్టర్నూన్ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట బియ్యంలో మెరికలు ఏరడము. ఇంకా అలా పోసుకొని ఒక సగం అయితే ఏరాను. ఇది బియ్యంలో మెరికలు ఏరడం అంటే మెల్లు నొప్పి, నడుము నొప్పి, కూర్చొని మస్తు అవుతుంది అనమాట. ఇంకా అవన్నీ ఏరేసిన తర్వాత ఇంకా కాసేపు అలా నడుము వాల్చాను అనమాట. ఏదో టీవీలో ఏదో మా అందరికీ హర్రర్ సినిమాలు అంటే చాలా ఇష్టము. ఇంకా ఏదో హర్రర్ మూవీ వస్తే పెట్టుకొని కూర్చున్నాను అనమాట. మా పెద్ద పాప అయితే చూడండి ఎలా చూస్తుందో, కళ్ళు అప్పగించుకొని మరి చూస్తూ ఉందన్నమాట. నేను వీడియో తీసేది కూడా తెలీదు. మాలాగే మీకు కూడా ఎంతమందికి హర్రర్ సినిమాలు అంటే ఇష్టము? ఎంత భయం వేసినా సరే హర్రర్ సినిమాలు చూడడం మాత్రం అస్సలు ఆపేదే లేదు.